అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి గారు ఆ పార్టీకి అండ్ ఆ పదవికి రాజీనామా చేశారు. అది నిన్నటి నుంచి కూడా బాగా మీడియాలో సంచలన వార్తగా ఉంది. సో దీని వెనక రకరకాల కారణాలు అన్వేషిస్తున్నారు. రకరకాల కారణాలు ఎవరికి తోచినట్టు వాళ్ళు చెప్తున్నారు. అయితే ఒకటి మాత్రం నిజం, నేను ఖచ్చితంగా నాకు పక్కా సమాచారం ఏంటంటే ఆయన ఖచ్చితంగా మీడియా ఛానల్ పెట్టబోతున్నారు అనేది 100% నాకు తెలిసినంత వరకు వాస్తవం. అయితే ఇప్పుడు తక్షణమే పెడతారని నేను చెప్పను. ఒక 2 నెలలు పట్టొచ్చు, 6 నెలలు పట్టొచ్చు, 1 ఇయర్ పట్టొచ్చు. ఎందుకంటే అది చాలా పెద్ద ప్రక్రియ, అంత వెంటనే జరిగిపోయే ప్రక్రియ కాదు కదా. సో అది జరుగుద్ది. అయితే దీని వెనక బీజేపీ ఉంది. బీజేపీ అనుమతితోనే, బీజేపీ ఆదేశాలతోనే, బీజేపీ ఆశీస్సులతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు అనేది తాజాగా బయటకు వచ్చిన ఒక సమాచారం. అమిత్ షా ఆదేశించారు, ఆయన పాటించారు. అమిత్ షా ఆదేశించారు, విజయసాయిరెడ్డి పాటించారు. ఇది పక్కా సమాచారం అన్నమాట. సో మరి అమిత్ షాకి ఏంటి యూజ్ అంటే, ఇప్పుడు విజయసాయిరెడ్డి గారు నేరుగా వెళ్ళి బీజేపీలో చేరలేరు. అలా చేరితే, ఎందుకంటే విజయసాయిరెడ్డి గారు వైసీపీలో సాదాసీదా ఏదో వైసీపీలో మొదటి నుంచి ఉన్న సభ్యుడు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు, నెంబర్ 2 పొజిషన్లో ఉన్న నాయకుడు కదా. సో ఆయన అమాంతం వెళ్ళి బీజేపీలో జాయిన్ అయిపోతే అది వేరే రాంగ్ సిగ్నల్స్ వస్తాయి. అది ఇద్దరికీ మంచిది కాదు. ఇటు వైసీపీకి మంచిది కాదు, బీజేపీకి మంచిది కాదు, విజయసాయిరెడ్డి గారికి మంచిది కాదు. జనం యాక్సెప్ట్ చేయరు కూడా. క్యాడర్ కానీ రాష్ట్ర ప్రజలు కానీ యాక్సెప్ట్ చేయరు. అదే ఆయన ఆ పదవి వదులుకొని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించి ఇచ్చేస్తే అది ఆ పదవి, ఆ రాజ్యసభ పదవి ఎలాగా కూటమికే వస్తుంది. కూటమి అంటే ఖచ్చితంగా బీజేపీ వాళ్ళే తీసుకుంటారు. సో ఆ పదవి చిరంజీవి గారికి ఇస్తారు అని ఒక రాజకీయ వర్గాల్లో పుకారు వినిపిస్తోంది. మరి అది ఎంతవరకు వాస్తవమో నాకైతే తెలీదు. కొన్ని మీడియా సర్కిల్స్లో పుకారు వస్తోంది, చిరంజీవి గారికి ఇస్తారు ఆ రాజ్యసభ పదవి అని. కానీ చిరంజీవి గారు తీసుకోకపోవడం మంచిది. చిరంజీవి గారు ఆల్రెడీ రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు, కేంద్ర మంత్రిగా పనిచేశారు. ఆయన మళ్ళీ ఇప్పుడు సినిమాల్లో మంచి ఫామ్లో ఉన్నారు. మళ్ళీ రాజకీయాల నుంచి దాదాపుగా 11 ఏళ్ళ నుంచి రాజకీయాలకు దూరంగా ఉండి మళ్ళీ బీజేపీ వాళ్ళు ఏదో రాజ్యసభ సభ్యుడిగా ఇచ్చారని మళ్ళీ రావడం అంత కరెక్ట్ కాదు. మేబీ అది తీసుకుంటారో లేదో చిరంజీవి గారు ఇష్టంలే, కానీ ఒకవేళ ఇస్తే అది ఆ విషయాన్ని పక్కన పెడితే, మరి విజయసాయిరెడ్డి గారు ఏం చేయబోతున్నారంటే, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఒక బలమైన మీడియా అంటూ లేదు. తెలుగుదేశం పార్టీకి బలమైన మీడియాలు ఉన్నాయి, 3-4 ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలమైన మీడియాలు ఉన్నాయి. సో జనసేన పార్టీకి కూడా ప్రైమ్ 99 టీవీ లాంటి ఛానళ్ళు ఉన్నాయి, చిన్న చితక ఛానల్స్ ఉన్నాయి. కానీ బీజేపీకి బలమైన వాయిస్ లేదు. వాళ్ళ కోసం విజయసాయిరెడ్డి గారు ఒక ఛానల్ పెట్టబోతున్నారు. అది దానికి సంబంధించి బ్యాక్ అండ్ స్కెచ్, బ్యాక్ అండ్ ఫండ్స్ అంతా కూడా విజయసాయిరెడ్డి గారే మైండ్. దానిలోకి కొంతమంది తెలుగుదేశం పార్టీ అనుకూల జర్నలిస్టులనే తీసుకోబోతున్నారు. అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రమేయం ఉందా లేదా, జగన్మోహన్ రెడ్డి గారి ప్లానింగ్ దీనిలో ఎంతవరకు ఉంది, బీజేపీ అండ్ వైసీపీ కలిసే ఈ గేమ్ ఆడారా లేదా అనేది నేనైతే చెప్పలేను, నాకు తెలియదు. అంటే దీనిలో వైసీపీ ఇన్వాల్వ్మెంట్, జగన్మోహన్ రెడ్డి గారి ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉందనేది అయితే మాత్రం నేనైతే చెప్పలేను. అది ఊహాజనితం అదంతా. సో ఊహాజనితం కాకుండా మీడియా వర్గాల్లో, అంతర్గత వర్గాల్లో, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ అయితే మాత్రం అమిత్ షా గారు చెప్పారు. ఆ విజయసాయిరెడ్డి గారు మీడియా ఛానల్ పెట్టాలనుకున్నారు, ప్లస్ బీజేపీలోకి వెళ్ళాలనుకున్నారు. ఇలా ఉంటూ బీజేపీలోకి వెళ్తే బాగోదు కాబట్టి, ఆయన మీద ఉన్న కేసులు, ఆ కాంట్రవర్సీలు అవన్నీ ఇబ్బంది కాబట్టి, నీ పదవి వదులుకొని నువ్వు నీ పని నువ్వు చూసుకోవయ్యా, నువ్వు ఈ పని చేసుకో, ఆ పదవి మాకు నచ్చినలోకి మేము ఇచ్చుకుంటాము అని చెప్పి అమిత్ షా గారు చెప్పారు. సో అందుకని ఈయన ఇలా చేశారు, ఈ పదవిని వదులుకున్నారు అనేది తాజాగా వినిపిస్తున్న అంశం అన్నమాట. సో దీని మీద ఇంకా ఏమైనా కొత్త ట్విస్టులు, కొత్త ఆసక్తికర పరిణామాలు ఏమైనా ఉంటే చూద్దాం, చెప్పుకుందాం. థ్యాంక్ యూ.